హాయ్ ఫ్రెండ్స్. నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం నేను ఒక వంట చేయబోతున్నాను. చూపిస్తా. అదేనండి మునక్కాయ సాంబార్. కుక్కర్ తీసుకొని అందులో కొంచెం పప్పేసుకొని కడిగి పెట్టుకోవాలి. తెల్లగడ్డ తెల్లగడ్డది. తర్వాతొచ్చేసి నీళ్ళు పోసేసుకోవాలి. తగినంత 1 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అలాగా మనము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ కుక్కర్ విజిల్ వచ్చేసింది. నేనైతే 5 విజిల్స్ పెట్టుకున్నాను. పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఎనపాల్సిన అవసరం కూడా లేదు పప్పుని. ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పప్పు. స్టవ్ వెలిగించుకొని తిరగబాత పెట్టుకోవాలి కదా. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. అది వచ్చి వడియాలండి. వడియం అయితే చాలా బాగుంటుంది సాంబార్లోకి. అది వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. దెన్ కరివేపాకు బాగా కలిపెట్టుకోవాలి. ఏం చేయగాలి కదా. అది వేగిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత సరిపడ పసుపు, చిన్న టేబుల్ స్పూన్తో పసుపు వేసుకోవాలి. అదే టేబుల్ స్పూన్తో ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మునక్కాయలో చేదు ఏమన్నా ఉన్నా పోతుంది. తర్వాత టమాటా వేసుకొని కలబెట్టాలి. అది కూడా వేగిన తర్వాత కారం పొడి 1.5 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, అలా ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కలబెట్టుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు నీళ్ళు, పప్పు అది వేసుకోవాలి. సారీ అండి, అది వీడియో ఆన్లో ఉందనుకున్నా, లేదా ఆఫ్ అయిపోయింది. అలా కలబెట్టడం తర్వాత దాంట్లో ఉప్పు, కారం సరిపోయిందా ఒకసారి టేస్ట్ చూద్దాం. లైట్గా సరిపోయింది. అది వచ్చేసి చక్కెర అండి. చక్కెర కానీ ఆ ప్లేస్లో బెల్లం కానీ వేసుకోవచ్చు. అది బ్యాలెన్స్ చేస్తుంది. ఏమంటే ఉప్పు కారంని బాగుంటుంది. అది కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే పెట్టుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. 2 విజిల్స్. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను కుక్కర్లో పెడుతున్నాను. అలాగే సిలిండర్ కూడా మనకు సేవ్ అవుతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లో రైస్ పెట్టేసుకుందాం. మునక్కాయ సాంబార్ నంచుకోవడానికి అప్పలాలు. మీరేం చేసుకుంటారు సైడ్ డిష్కి? నాకైతే ఇలా చేసుకోవడం చాలా ఇష్టం. రండి మీరు తిందురు. మీలో ఎంతమందికి మునక్కాయ సాంబార్ అంటే ఇష్టం? కామెంట్ చేయండి. చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.